మరి ఓటు కోసం నాయకులు ఇంటి ముందుకు వస్తే వాళ్ళతో దరఖాస్తు పాబంద్ లీటర్ రాపించుకునేస్తారా? ఏమని రాపించుకుంటారు? మాకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటేనే అంటే పాబంద్ లీటర్ రాపించుకునే ఓటెత్తా అంటారు. చూద్దాం మరి విలువ, అలాంటి ఓటు విలువ తెలుసుకుంటున్న మహిళలు అలాగే ప్రజలు, అలాంటి ప్రజల్లో భాగంగా మరి పాబంద్ లీటర్ రాపించుకునే ఓటు ఎక్కడైనా సమస్య వస్తే అడగడానికి మాకు అర్హత ఉంటుంది కాబట్టి అలాంటి పాబంద్ లీటర్ రాపించుకొని ఓటేస్తామంటున్నా నర్మాల గ్రామంలో 10వ వార్డు ఈటీ సమస్యలో భాగంగా మహిళలు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. మరి ఏ విధంగా నాయకులు మరి వీళ్లకు సేవలు అందిస్తారో చూస్తున్న మరింత సమాచారంతో జై హో భారత్. 500 కట్టినాం. 500 దేనికోసం కట్టిండ్రు? నీళ్ల కోసం కట్టినాం. నీళ్లు పైసలు సరిపోతలేవంటే మోటు సరిపోతలేవంటే 500 ఎక్స్ట్రా కట్టిరు. మరి ఆ ఎక్స్ట్రా కట్టినందుకు 500కి ఏమైనా రసీదు ఇచ్చిండ్రా? ఏమీ ఎందుకంటే మానవత్వం తోటి అయ్యో మా అభివృద్ధి అని చెప్పేసి మీరు ఇచ్చిండ్రు. నీళ్లు కావాలి ఖచ్చితంగా దించాలని ఇచ్చినాం. ఇచ్చినాక 17 రోజులు కరవైంది మళ్ళీ ఈతలు లేరు. ఇక అది ముచ్చట. మాకు నీళ్లు కావాలి, ముందుగా బోర్ దించాలి, నీళ్లు కావాలి. వాళ్ళు కాదంటే మాకు మేము దించమంటే మాకు గ్రామ పంచాయతీ లేదంటే మేము పైసలు చేసి మేము సొంతంగా తెచ్చేసుకుంటాం బోర్. అలా కాదంటే అట్లా సిద్ధం. ఓటు తీసుకుంటాం, ఓటు మాత్రం ఓటు అంటే నోటా ఉంటది. ఓటు విలువను కాపాడుకోవాలంటే నోటే ఉంటది. నోటకి వేస్తావు అంటే ఈ నాయకులకి ఏంటావు? మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు. మీ ఆవేదన ఖాళీ నీళ్ల కోసం ఇంత బాధ పెడుతుంటే మీ బతుకులు ఇంకా రానున్న రోజుల్లో మారుస్తారని అనుకుంటున్నారా? మా పెళ్ళైనా 14 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు తప్ప ఈ మానేరు క్యాంప్ లో ఏం డెవలప్ కాలేదు. ఏది రోడ్ అంటే ఏది? ఈ ఆర్ఎండ్బి రోడ్ అంటే మరి ఈ రోడ్ ఒకటే అయింది అంటున్నారు. మిగతా మురికి కాలువలు, సిసి రోడ్లు ఏవి లేవు. దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది, ఏవి లేవు. మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు సిసి రోడ్లు లేవు, మోల్లు లేవు, నైట్ వచ్చేటి లైట్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఏవి లేవు. మాకు మేము ఓట్లు